హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఒకసారి చూద్దాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. From the following particulars, prepare bank reconciliation statement showing the balance as per cash book on 31st December 2015. The bank balance as per passbook showed an overdraft of rupees 30,000. సో మనకు ఈ ప్రాబ్లంలో పాస్బుక్ షోడ్ అండ్ ఓవర్డ్రాఫ్ట్ ఆఫ్ రూపీస్ 30,000 అని ఇచ్చాడు. ప్రీవియస్ ప్రాబ్లంలో మనము క్యాష్ బుక్ ఓవర్డ్రాఫ్ట్ చూసాము. ఈ ప్రాబ్లంలో పాస్బుక్ ఓవర్డ్రాఫ్ట్ చూద్దాము. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసే ముందు ఓవర్డ్రాఫ్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓవర్డ్రాఫ్ట్ అని అంటే బ్యాంకులో బిజినెస్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ బ్యాంకులో బిజినెస్ జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మనీ డ్రా చేసుకునే ఫెసిలిటీ బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నుండి బిజినెస్ 1,00,000 రూపీ డ్రా చేసింది అనుకున్నాం. సో 1,00,000 రూపీ డ్రా చేసిన వెంటనే -1,00,000 రూపీ అని చూపిస్తుంది పాస్బుక్లో. సో ఈ -1,00,000 అని అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. అంటే ఈ బిజినెస్ బ్యాంక్లో నుండి జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ 1,00,000 రూపీ విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఈ ఈ 1,00,000 రూపీ డ్రా చేశారు కాబట్టి ఇది మైనస్గా చూపెడుతుంది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటారు లేదా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. బ్యాంక్ బిజినెస్కి ఈ ఫెసిలిటీ ఒక లోన్ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అని అంటే మైనస్. సో మనీ బ్యాంక్ అకౌంట్లో లేకున్నా విత్డ్రా చేసే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది మైనస్గా చూపెడుతుంది కాబట్టి అది ఓవర్ డ్రాఫ్ట్గా మనం అంటాము లేదా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్గా మనము అంటాము. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాము. మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ ప్రాబ్లం మనం ఇంతకుముందు వీడియోలో చేసాము. అయినా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఫేవరబుల్ బ్యాలెన్స్ క్యాష్ బుక్ డెబిట్ సైడ్ మోర్ బ్యాలెన్స్ అని అంటే క్యాష్ బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? క్యాష్ బుక్ వచ్చేసి బిజినెస్ అకౌంటెంట్ ప్రిపేర్ చేస్తాడు. సో ఏదైతే రిసిప్ట్స్ బిజినెస్కి వస్తుందో ఆ రిసిప్ట్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని రిసిప్ట్ వైపు ఎంట్రీ చేస్తాడు. అప్పుడు అది ఇంక్రీజ్గా చూపెడతాడు. సో ఏదైనా రిసిప్ట్స్ బిజినెస్ అకౌంటెంట్కి వస్తే క్యాష్ బుక్లో ఇంక్రీజ్ చేసి రిసిప్ట్ వైపు చూపెడతాడు, డెబిట్ వైపు. అది ఫేవరబుల్ బ్యాలెన్స్. అలాగే పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ మోర్. పాస్బుక్ అని అంటే బ్యాంక్ బుక్లో క్రెడిట్ సైడ్ ఎక్కువగా కనబడుతుంది. అంటే డిపాజిట్స్ ఎక్కువగా చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే చాలా డిపాజిట్స్ వస్తుంటాయో అప్పుడు క్రెడిట్ వైపు ఎక్కువగా కనబడతాయి విత్డ్రాస్ కన్నా. అది ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే పాస్బుక్లో క్రెడిట్ వైపు ఇంక్రీజ్ అవుతుంది. అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అని అంటే క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ మోర్. అంటే బిజినెస్ అకౌంటెంట్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాడు కాబట్టి ఈ క్రెడిట్ బ్యాలెన్స్ అని అంటే ఈ రైట్ సైడ్ ఉండేటువంటిది క్రెడిట్ అని అంటారు, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది డెబిట్ సైడ్ అంటారు. క్యాష్ బుక్ 2 ఫోల్డర్స్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ వైపు పేమెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. క్యాష్ బుక్లో పేమెంట్స్ అంటే ఇష్యూ చెక్స్ ఎక్కువగా జరగడం వలన అది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్గా మనం అంటాము. సో రిసిప్ట్స్ కన్నా పేమెంట్స్ ఎక్కువగా జరగడం వలన అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అలాగే పాస్బుక్లోకి వచ్చేసి పాస్బుక్ డెబిట్ సైడ్ డెబిట్ బ్యాలెన్స్ మోర్ అని అంటే పాస్బుక్లో 2 ఫోల్డర్స్ ఉంటాయి. అది డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. సో ఈ డెబిట్ సైడ్ విత్డ్రాస్ ఎక్కువగా జరుగుతుంది. డిపాజిట్స్ కన్నా విత్డ్రాస్ ఎక్కువగా జరగడం వలన ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. సింపుల్గా అన్ఫేవరబుల్
ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే విత్ డ్రాస్ ఎక్కువగా జరుగుతాయి, డెబిట్ వైపు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, కానీ డిపాజిట్స్ వైపు ఏమి కూడా డిపాజిట్స్ ఏమి కాదు, కొంత మాదిరిగా అవ్వడం వలన ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాము. ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ మనం ఎలా మ్యాచ్ చేయాలి అన్నది నేను ఈజీ ట్రిక్ చెప్పాను. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. మనకు ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ 4 టైప్స్ ఉంటాయని, ఆ 4 టైప్స్లో 2 టైప్స్గా మనం క్లాసిఫై చేసామని, ఆ 2 టైప్స్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. ఈ రెండింటికి కూడా మనము లెఫ్ట్ ఫింగర్ ఇండికేట్ చేస్తాము. ఈ లెఫ్ట్ ఫింగర్ అని అంటే క్యాష్ బుక్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయినా, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ డిక్రీజ్ అయినా లెఫ్ట్ ఫింగర్ మనము ఇండికేషన్ చేస్తాము ఈ ఫస్ట్ మెథడ్కి. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఈ లెఫ్ట్ ఫింగరే తీసుకుంటాము. లేదా ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అన్నా కూడా లెఫ్ట్ ఫింగరే తీసుకుంటాము, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ మైనస్. సో లెఫ్ట్ ఫింగర్ ఫస్ట్ మెథడ్కి యూజ్ చేస్తాం. సెకండ్ వచ్చేసి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అయినప్పటికీ మనము మూవ్ ఓన్లీ రైట్ ఫింగర్ ఇంక్రీజ్ చేయడానికి కానీ డిక్రీజ్ చేయడానికి కానీ యూజ్ చేస్తాము ఈ క్యాష్ బుక్కి మ్యాచ్ చేయడానికి. సో అర్థమైంది కదా. 2 మెథడ్స్లో ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ బుక్ మైనస్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫేవరబుల్ బ్యాలెన్స్ పాస్బుక్ తీసుకుంటాము. ప్రీవియస్ వీడియోలో మనము ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకున్నాము. ఆ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకొని పాస్బుక్ ఫింగర్ తీసుకొని మనం క్యాష్ బుక్కి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసి మ్యాచ్ చేసాము. సో ఈ మెథడ్ మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్కి వెళ్ళేసి ఒకసారి ప్రాబ్లం చూద్దాము. సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఒకసారి మళ్ళీ చూస్తాను. ది బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ షోడ్ అన్ ఓవర్ డ్రాఫ్ట్ ఆఫ్ ₹30,000. సో అన్ఫేవరబుల్ పాస్బుక్ ఇచ్చాడు కాబట్టి అన్ఫేవరబుల్ పాస్బుక్ ఇస్తే మనం మ్యాచ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము, సో ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చాడు. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఫింగరు ఇంక్రీజ్ చేయడము డిక్రీజ్ చేయడము వాడుతూ మనం ఈ పాస్బుక్కి మ్యాచ్ చేస్తాము. సో ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే ఇమ్మీడియట్గా అజంప్షన్ చేసుకోవాలి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని, పాజిటివ్ ఫేవరబుల్ మనము తీసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి out of checks of ₹6,000 paid on 29th December, ₹3,000 appear to have launch credited in the passbook on 2nd January 2016 అని మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఈ ట్రాన్సాక్షన్ ఇచ్చిన వెంటనే మనం ఏమనుకోవాలి, సో 6,000కి సంబంధించిన చెక్స్ కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. సో డిపాజిట్ చేసిన వెంటనే అవి క్రెడిట్ అవ్వలేదు. ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో చెక్ పేడ్ ఇన్ టు ద బ్యాంక్ 29th December బట్ నాట్ యెట్ కలెక్టెడ్. సో డిపాజిట్ చేసినప్పటికీ అవి కలెక్టెడ్ కాలేదు. ఇప్పుడు బిజినెస్ అకౌంటెంట్ క్యాష్ బుక్లో ఏం చేస్తాడు, రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేస్తాడు ఎప్పుడైతే చెక్ బ్యాంకులో డిపాజిట్ చేశాడో. సో రిసిప్ట్ వైపు క్యాష్ బుక్లో ఇంక్రీజ్ చేశాడు 6,000గా. కానీ పాస్బుక్లో మాత్రము ఈ 6,000 క్రెడిట్ అవ్వలేదు, డిపాజిట్ అవ్వలేదు. సో డిపాజిట్ కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి డిపాజిట్ అవ్వలేదు. కానీ క్యాష్ బుక్లో బిజినెస్ అకౌంటెంట్ ఎంట్రీ చేశాడు కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ ఇది ఇంక్రీజ్ అయింది. ఓన్లీ 3,000 చెక్ మాత్రమే క్రెడిటెడ్ అయింది. అప్పుడు మనం ఇంతగా మనము ఇంక్రీజ్ చేస్తాము. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ని మ్యాచ్ చేయాలంటే క్యాష్ ఫింగర్ మాత్రమే మనము యూజ్ చేయాలి, ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ. అందుకని ఈ క్యాష్ ఫింగర్ని మనము డిక్రీజ్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మైనస్. సో అర్థమైంది కదా, నాట్ యెట్ కలెక్టెడ్. సో సెకండ్ January 2016లో ఓన్లీ 3,000 మాత్రమే క్రెడిటెడ్ అయింది 6,000కి. సో మన ట్రాన్సాక్షన్స్లో 6,000 మైనస్ 3,000 మాత్రము మనము మైనస్లో ఇండికేట్ చేయాలి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోదాము.
చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్ ఇష్యూ జరిగింది. చెక్ ఇష్యూ జరిగిన వెంటనే ఒకసారి చూడండి, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. బిజినెస్ ఏం చేసేది, సప్లయర్కి చెక్ ఇష్యూ చేసింది. బిజినెస్ సప్లయర్కి చెక్ ఇష్యూ చేసిన వెంటనే బిజినెస్ అకౌంటెంట్ క్యాష్ బుక్లో ఏం చేస్తాడు, క్రెడిట్ వైపు పేమెంట్ వైపు డిక్రీజ్ చేస్తాడు. కానీ ఈ సప్లయర్ మాత్రము బ్యాంకుకు వెళ్ళలేదు. ఎప్పుడైతే సప్లయర్ బ్యాంకుకి వెళ్ళలేదో పాస్బుక్లో ఎంట్రీ ఉండదు, అక్కడ నో ఎంట్రీగా చూపెడుతుంది. సో నో ఎంట్రీగా చూపెడితే ఎలాంటి మార్పు ఉండదు. సో అప్పుడు మనము ఫింగర్ మూమెంట్లో ఎలా చూపెట్టాలి, క్యాష్ బుక్ యాజ్ పర్ బిజినెస్ అకౌంటెంట్ పేమెంట్ వైపు రెండు ఫస్ట్ సమానంగా ఉంటాయి ఉన్నప్పుడు ఎప్పుడైతే క్యాష్ బుక్ బిజినెస్ అకౌంటెంట్ పేమెంట్ చేస్తాడో తగ్గించుతాడు. కానీ ఇక్కడ సప్లయర్ చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో ఎంట్రీ ఉంది కాబట్టి ఇది అదే విధంగా ఉంటుంది. కానీ మనము బ్యాంక్ రీకన్సిలేషన్ మ్యాచ్ చేయాలి పాస్బుక్ క్యాష్ బుక్ కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. ఓన్లీ లెఫ్ట్ ఫింగరే యూజ్ చేయాలి మూమెంట్ ఇంక్రీజ్ డిక్రీజ్కు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిక్రీజ్ అయింది కాబట్టి పేమెంట్ చేశాడు 6,000 పేమెంట్ చేశాడు, డిక్రీజ్ అయింది. సో మనం మ్యాచ్ చేయడానికి ఇంక్రీజ్ చేస్తాము, ఇక్కడ ప్లస్ చేయాలి. సో ఎందుకనంటే సప్లయర్ డిడింట్ గో టు ది బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేయలేదు. సో అప్పుడు నో ఎంట్రీగా ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. చెక్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. చెక్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్, డిపాజిట్ చెక్ జరిగింది. సో కస్టమర్ ఏం చేశాడు, కస్టమర్ గూడ్స్ కొన్నాడు కదా, ఈ బిజినెస్ కస్టమర్కి గూడ్స్ అమ్మాడు. గూడ్స్ అమ్మిన తర్వాత ఒక డ్యూ డేట్ పెట్టేసి 1 month డ్యూ డేట్ పెట్టి ఆ డ్యూ డేట్ రోజు ఇతను అమౌంట్ డిపాజిట్ చేశాడు. అమౌంట్ ఈ బిజినెస్కి కస్టమరు చెక్ ఇచ్చాడు. సో చెక్ ఇచ్చిన వెంటనే బిజినెస్ ఏం చేస్తుంది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంది. ఎప్పుడైతే బిజినెస్ చెక్ తీసుకున్నదో ఇమీడియట్గా బిజినెస్ అకౌంటెంట్ రిసిప్ట్ వైపు ఇంక్రీజ్గా చూపెడతాడు. అదేవిధంగా బిజినెస్ ఏం చేస్తుంది, అది బ్యాంకుకు పంపుతుంది చెక్. సో ఎప్పుడైతే బ్యాంకుకి చెక్ పంపిన వెంటనే ఇక్కడ డిపాజిట్స్ వైపు ఇంక్రీజ్ జరగలేదు. ఎందుకంటే ఒక చెక్ క్లియర్ కావడానికి 2 లేదా 3 days పడుతుంది. సో 2 నుండి 3 days పడుతుంది కాబట్టి ఆ చెక్ క్లియర్ కాలేదు కాబట్టి ఇక్కడ పాస్బుక్లో డిపాజిట్స్ వైపు ఎలాంటి చేంజెస్ కాలేదు, నో ఎంట్రీగా ఉంది. సో అప్పుడు మనము ఫింగర్ మూమెంట్లో రెండు ఫస్ట్ ఇనిషియల్గా సమానంగా ఉన్నప్పటికీ మనము మ్యాచ్ చేయాలి కాబట్టి బిజినెస్ ఎప్పుడైతే కస్టమర్ నుండి చెక్ తీసుకున్నాడో అప్పుడు ఇమీడియట్గా క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేశాడు. కానీ పాస్బుక్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే డిపాజిట్ చేసినప్పటికీ ఒక బ్యాంక్ క్లియర్ కావడానికి లేకుంటే క్రెడిట్ కావడానికి 2 లేదా 3 days పడుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. సో అప్పుడు ఇది అదే విధంగా ఉంటుంది. సో మ్యాచ్ చేయడానికి మనము డిక్రీజ్ చేస్తాము. సో ఇక్కడ లెఫ్ట్ ఫింగర్ మాత్రమే మూమెంట్ చేయాలని చెప్పాను కదా యాజ్ పర్ మనము అజంప్షన్ ప్రకారం. సో క్యాష్ ఫింగర్ డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఇది రెండు ఈక్వల్గా అయ్యాయి. నెక్స్ట్ ఎందుకు ఇక్కడ అంటే బ్యాంక్ విల్ టేక్ 2 or 3 days టు క్రెడిట్ ఆర్ క్లియర్ ది చెక్. సో అందుకని అక్కడ టైం పడుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్ ₹4,000 బట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ ₹6,000. డివిడెంట్ కలెక్ట్ చేసుకుంది అంటే షేర్స్ కానీ. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో బిజినెస్ ఏం చేస్తారంటే బిజినెస్ ఎప్పుడైతే డివిడెంట్ అంటే షేర్స్కు కానీ ఎఫ్డీస్ కానీ వాటికి బిజినెస్కి డివిడెంట్ వస్తుంది. ఎప్పుడైతే డివిడెంట్ వస్తుందో ఇమీడియట్గా పాస్బుక్లో ఎంట్రీ జరుగుతుంది. సో ఇక్కడ 6,000 ఇక్కడ బ్యాంక్ కలెక్టెడ్ ₹4,000 డివిడెంట్ కలెక్ట్ చేసుకున్నప్పటికీ ఈ బిజినెస్ అకౌంటెంట్ ఏం చేశాడంటే బై మిస్టేక్గా
6000 ఎంట్రీ చేశాడు. కానీ డివిడెంట్ బ్యాంక్ ఎంత ప్రొవైడ్ చేసింది? 4000 రూపీస్ మాత్రమే ప్రొవైడ్ చేసింది. కానీ బిజినెస్ అకౌంటెంట్ మర్చిపోయి ఓవర్ రైటింగ్ వలన మిస్టేక్ వలన 6000గా క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు ఎంట్రీ చేసి ఇంక్రీజ్ చేశాడు. ఇది మిస్టేక్ వల్ల జరిగింది. దీన్ని ఏమని అంటారంటే ఓవర్ రైటింగ్ అంటారు. ఉన్నదానికన్నా ఎక్కువ రాస్తే ఓవర్ క్యాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్, ఓవర్ క్యాస్టింగ్ అని అంటారు. తక్కువ రాస్తే అండర్ క్యాస్టింగ్ అంటాడు. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం అది చూసాము. ఇప్పుడు ఓవర్ క్యాస్టింగ్ చూస్తున్నాము. ఓవర్ క్యాస్టింగ్ అంటే ఇచ్చిన అమౌంట్ కన్నా ఎక్కువగా మిస్టేక్లో రాయడము, రాంగ్గా పోస్ట్ చేయడము. సో ఇక్కడ డివిడెంట్ బ్యాంక్ ఏం చేసింది? షేర్స్కి కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ వాళ్ళు డివిడెంట్ ఇస్తారు. డివిడెంట్ ఇచ్చిన వెంటనే పాస్బుక్లో డిపాజిట్స్ వైపు ఇంక్రీజ్ జరుగుతుంది. వాళ్ళు కరెక్ట్గా 4000 ఇంక్రీజ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు పాస్బుక్లో డిపాజిట్స్ వైపు కరెక్ట్ 4000 ఎంట్రీ చేశారు. కానీ బిజినెస్ అకౌంటెంట్ క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు రాంగ్ మిస్టేక్లీ 6000 ఎంట్రీ చేశారు. దీన్ని ఓవర్ క్యాస్టింగ్ అంటారు. సో మ్యాచ్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే డివిడెంట్ బిజినెస్ అకౌంటెంట్ కలెక్ట్ చేసుకున్నాడో ఓవర్ రైటింగ్ వలన ఎక్కువగా ఎంట్రీ చేశాడు. కానీ బ్యాంకులో పాస్బుక్లో మాత్రం కరెక్ట్గా 4000 చేశారు. సో మ్యాచ్ చేయడానికి మనము ఈ ఓన్లీ లెఫ్ట్ ఫింగర్ మూమెంట్ చేయాలి కాబట్టి డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ మైనస్ అంటే మనం ఈ 5th ట్రాన్సాక్షన్ కూడా మైనస్ చేయాలి. సో అర్థమైంది కదా? ఇక్కడ ఓవర్ రైటింగ్ వల్ల ఎక్కువ ఎంట్రీ చేశాడు. కానీ బ్యాంక్ పాస్బుక్లో డిపాజిట్స్ వైపు కరెక్ట్గా 4000 ఎంట్రీ చేసింది. మనం మ్యాచ్ చేయడానికి ఇక్కడ అమౌంట్ తగ్గించాలి. సో మ్యాచ్ చేయాలి అని అంటే 6000 మైనస్ 4000 ఇచ్చేసి 2000 మాత్రము మనము మైనస్లో చూపించాలి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వన్ డివిడెంట్ అయిపోయేది. నెక్స్ట్ వన్ డైరెక్ట్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బై కస్టమర్ డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. ఒకసారి చూడండి. డైరెక్ట్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బై ద కస్టమర్ డైరెక్ట్గా బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేశారు. సో దీనికి ఒకసారి చూడండి. కస్టమర్కి గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్గా అమ్మాడు. అతను 1 month డ్యూ డేట్ పెట్టాడు. 1 month డ్యూ డేట్ పెట్టి ఆ సర్టెన్ డ్యూ డేట్ నాడు అమౌంట్ డైరెక్ట్గా బిజినెస్కి అమౌంట్ బ్యాంక్లో ఎంట్రీ చేశాడు. సో అప్పుడు ఏమవుతుంది? పాస్బుక్లో డిపాజిట్స్ వైపు ఇంక్రీజ్ అవుతుంది. కానీ బిజినెస్ అకౌంటెంట్ క్యాష్ బుక్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. సో అప్పుడు మనకు ఇన్ఈక్వల్ అంటే క్యాష్ బుక్ పాస్బుక్ రెండు డిఫరెన్స్ ఏర్పడ్డాయి. ఈ డిఫరెన్స్ని మనము మ్యాచ్ చేయడానికి మనము ఫింగర్ మూమెంట్ చూద్దాము. సో డైరెక్ట్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బై ద కస్టమర్. సో ఎప్పుడైతే కస్టమర్ బిజినెస్కి డైరెక్ట్గా చెక్ డిపాజిట్ చేశాడో పాస్బుక్లో డిపాజిట్ వైపు ఇంక్రీజ్ అయింది. అంటే పాస్బుక్ డిపాజిట్ వైపు ఇంక్రీజ్ అయింది. కానీ బిజినెస్ అకౌంటెంట్ క్యాష్ బుక్లో ఎలాంటి ఎంట్రీ చేయలేదు. ఎందుకంటే అతనికి ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. సో ఇది అదే విధంగా ఉంటుంది. సో మనం మ్యాచ్ చేయడానికి ఓన్లీ మనం రైట్ ఫింగరే మాత్రము ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయాలి మన అజంప్షన్ ప్రకారము. అప్పుడు ఈ లెఫ్ట్ ఫింగరు ఈ రైట్ ఫింగర్కి మ్యాచ్ చేయడానికి ఇంక్రీజ్ చేస్తాము. రెండు మ్యాచ్ అయ్యాయి. సో ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే నో క్యాష్ బుక్లో నో ఇన్ఫర్మేషన్ అబౌట్ కస్టమర్ ఇతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ డిపాజిట్ చేశాడు కాబట్టి ఈ రిసిప్ట్ వైపు నో ఎంట్రీగా కనబడుతుంది. సో అదేవిధంగా పాస్బుక్లో డైరెక్ట్గా డిపాజిట్ చేశాడు కాబట్టి డిపాజిట్ వైపు ఇంక్రీజ్ అవుతుంది. సో బిజినెస్కి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ బ్యాంక్ నుండి తీసుకుంటారో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇది మనం మ్యాచ్ చేసాము. ఇనిషియల్గా రెండు ఈక్వల్గా ఉన్నాయి. కస్టమర్ డైరెక్ట్గా డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్లో ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అదే విధంగా ఉంది. మనం మ్యాచ్ చేయడానికి ఓన్లీ క్యాష్ ఫింగర్ మూమెంట్ చేస్తాము. ఇంక్రీజ్ చేసాము. ప్లస్ అయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము.
నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ₹500. సో బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే చార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే బ్యాంక్ కొన్ని చార్జెస్ ఉంటాయి. ఏంటివనంటే చెక్ బుక్ చార్జెస్ కానీ చెక్ బుక్ చార్జెస్, లేకుంటే చెక్ బౌన్స్ ఛార్జెస్, ఇలాంటి ట్యాక్సెస్, ఇలాంటి ఛార్జెస్ అన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ విత్డ్రా చేస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బిజినెస్ అకౌంటెంట్కు ఉండకపోవడం వల్ల పాస్బుక్లో వచ్చేసి డైరెక్ట్ డెబిట్ సైడు విత్డ్రా సైడు డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ క్యాష్ బుక్ మాత్రము క్రెడిట్ వైపు అంటే పేమెంట్ వైపు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూద్దాము. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ₹500. బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ చేసింది. ఫస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బ్యాంక్ ఛార్జెస్ అంటే చెక్ బుక్ ఛార్జెస్ కానీ, ఆన్లైన్ బ్యాంకింగ్ ఛార్జెస్ కానీ, చెక్ బౌన్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్యాంకు డైరెక్ట్గా విత్డ్రా చేస్తుంది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్లో అమౌంట్ తగ్గుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ బిజినెస్ అకౌంటెంట్కు లేదు కాబట్టి ఇది అదే విధంగా ఉంటుంది. సో మ్యాచ్ చేయడానికి డిక్రీజ్ చేస్తాము. రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఇక్కడ మైనస్ చేయాలి. సో అర్థమైంది కదా. బిజినెస్ విల్ కమ్ టు నో లేటర్ ఆఫ్టర్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్. అంటే ఈ పేమెంట్ బ్యాంక్ అంటే పాస్బుక్లో జరిగింది స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ అకౌంటెంట్కు తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. కానీ ఇక్కడ విత్డ్రాస్ పైన డిక్రీజ్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ అంటే చెక్ బుక్ ఛార్జెస్, చెక్ బౌన్సెస్ ఛార్జెస్ ఇలాంటివన్నీ డైరెక్ట్గా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోదాము. ప్రీమియం ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పెయిడ్ బై ద బ్యాంక్ ఆన్ స్టాండింగ్ అడ్వైస్ ₹2000. అంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్లో మనకు అర్థం కావాలంటే బిజినెస్ ఏం చేస్తుందంటే బిజినెస్ కొన్ని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. బిజినెస్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాంకుకి ఇస్తుంది. సర్టన్ డ్యూ డేట్ రోజు ట్యాక్సెస్ కానీ, బిల్స్ లేకుంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇలాంటివన్నీ కూడా సర్టెన్ డ్యూ డేట్ రోజు విత్డ్రా చేసుకోండి అని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ బిజినెస్ బ్యాంకుకు ఇస్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే బిజినెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఇమీడియట్గా బ్యాంకు ఆ డ్యూ డేట్ రోజు విత్డ్రా చేస్తుంది. చూడండి ఇక్కడ బిజినెస్ ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ బ్యాంకుకి ఇచ్చింది కాబట్టి క్యాష్ బుక్లో పేమెంట్ వైపు క్రెడిట్ వైపు నో ఎంట్రీగా కనబడుతుంది. ఎందుకంటే బ్యాంక్ విత్డ్రా చేసుకున్న ఇన్ఫర్మేషన్ బిజినెస్ అకౌంటెంట్కు తెలియదు కాబట్టి. సో బ్యాంక్ పాస్బుక్లో విత్డ్రా డెబిట్ సైడ్ డిక్రీజ్ అయింది 2000. ఎందుకనంటే సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ బిజినెస్ బ్యాంక్ ఇచ్చింది కాబట్టి ఆ డ్యూ డేట్ రోజు ఆటోమేటికల్గా ఆ అమౌంట్ డిక్రీజ్ చేస్తుంది. సో విత్డ్రా డెబిట్ వైపు డిక్రీజ్ 2000 అయింది. కానీ క్యాష్ బుక్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నో ఎంట్రీగా ఉంది. ఫస్ట్ రెండు సమానంగా ఉన్నాయి. డ్యూ డేట్ రోజు బ్యాంకు ఇన్సూరెన్స్ పాలసీ కానీ అమౌంట్ విత్డ్రా చేసింది డెబిట్ వైపు, సో తగ్గింది. కానీ క్యాష్ బుక్ బిజినెస్ అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ నో ఎంట్రీగా ఉంది. సో మనం మ్యాచ్ చేయాలి కాబట్టి క్యాష్ బుక్ ఫింగర్ అంటే లెఫ్ట్ ఫింగర్ డిక్రీజ్గా మనము చేయాలి. సో ఇది మ్యాచ్, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. అర్థమైంది కదా, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో రెండు మ్యాచ్ అయిపోయాయి. కానీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుంది, బిజినెస్ విల్ గివ్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు బ్యాంక్స్ అట్ అండ్ డేట్ కలెక్ట్ ది ట్యాక్సెస్. ఇది అయిపోయింది. సో ఇక్కడ మైనస్ చేయాలి. నెక్స్ట్ మనం ప్రొఫార్మాలో చూద్దాము. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st December 2015. సో డేట్, అమౌంట్ ఇన్నర్ కాలమ్, అమౌంట్ అవుటర్ కాలమ్. సో ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 30,000. సో ఇక్కడ
ఇక్కడ బి. ఏ అంటే యాడ్ చేయాలి, బి అంటే మైనస్ చేయాలి. నేను ఇందాక చెప్పినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఏవేవి మనం ఏదేది ప్లస్ చేయాలి, సెకండ్ వన్ ప్లస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ సిక్స్త్ వన్ అంటే డైరెక్ట్ డిపాజిట్ మనం ప్లస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, ఇది మనము అంటే ప్లస్ చేయాలి. సో ఇక్కడ చూడండి యాడ్ ఏ, సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 9,000. సో ఇక్కడ 9,000 మనం యాడ్ ప్లస్లో ఇక్కడ ప్లస్లో చూస్తాము. డైరెక్ట్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బై ద కస్టమర్ 5,000. సో ఒకసారి చూడండి 30,000 ఇక్కడ అవుటర్ కాలంలో రాస్తాము. 9,000 ప్లస్ 5,000 14,000, 14,000 ప్లస్ 30,000 34,000. ఇక్కడ ఏ అయిపోయింది. నెక్స్ట్ బి వచ్చేసి ఇక్కడ చెక్ పేడ్ ఇన్ టు ద బ్యాంక్ ఆన్ 29th December 2015 బట్ నాట్ యెట్ కలెక్టెడ్. సో 6,000లో నుండి నెక్స్ట్ ఇయర్లో 2nd Januaryకి అమౌంట్ క్లియర్ అయింది 3,000 కాబట్టి 6,000 మైనస్ 3,000 ఇక్కడ వచ్చేసి 3,000. తర్వాత ఫోర్త్ వన్ చెక్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ 10,500. తర్వాత ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ చెప్పాను కదా, ఓవర్ రిసిప్ట్ ఆఫ్ క్యాష్ బుక్. సో ఇక్కడ చూడండి డివిడెండ్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ 4,000 బట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ 6,000 అంటే 6,000 మిస్టేక్గా ఎంటర్ చేశారు కాబట్టి 6,000 మైనస్ 4,000 2,000. బ్యాంక్ చార్జ్ డెబిట్ ఇన్ ది పాస్బుక్. సో డెబిట్ సైడ్ పాస్బుక్లో ఎంట్రీ చేసింది బ్యాంక్ ఛార్జెస్ కాబట్టి మనము అది డైరెక్ట్గా 500 మనం డిడక్ట్ చేస్తాము. ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ క్యాష్ బుక్ 2,000. అదే కిందాక మనం చూసాం కదా 2,000 ఇక్కడ వచ్చేసి ఈ 2,000 డైరెక్ట్గా విత్డ్రా జరిగింది 2,000. 3,000 ప్లస్ 10,000 13,500, 13,500 ప్లస్ 2,000 15,500, 15,500 16,000 ప్లస్ 2,000 18,000. సో 18,000 మనం అవుటర్ కాలంలో రాయాలి. ఏ మైనస్ బి, ఇది ఏ ఇది బి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 16,000. సో ఏ మైనస్ బి 34,000 మైనస్ 18,000 16,000. ఇక్కడ ఏం రాయాలంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఇక్కడ రాస్తాము. ఒకవేళ ఇక్కడ నెగటివ్ వస్తే డైరెక్ట్గా బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్గా మనం రాస్తాము. సో ఇది ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ రూపీస్ 16,000 ఏ మైనస్ బి. సో ఇది అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియో ఫైనల్ అకౌంట్ చూస్తాము. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.